చేసిన పెద్దలు సోదరులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, గౌరవంతో విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారికి, అన్నిటికీ మించి డాక్టర్ గారి విగ్రహం కోడెల గారు స్థాపించిన ఆసుపత్రి ప్రాంగణంలో జరగాలి అని చెప్పి 4 నెలల నుంచి మమ్మల్ని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారికి, వేదిక అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గొట్టిపాటి రవికుమార్ గారికి ఈ ఆసుపత్రి గురించి, ఊరి గురించి ఒక్క నిమిషం చెప్పాలి. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, పల్లాటి పౌరుషానికి, పట్టుదలకి, మొండితనానికి, అభిమానానికి, ఆత్మవిశ్వాసానికి కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడైతే ఉన్నామో లింగంగుంట గ్రామానికి ఒక సమస్య ఉంది, లింగంగుంట గ్రామంతో పార్టీకి ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఎలక్షన్ చేయాలన్నా, ఎల్లి ఓట్లు వేయాలన్నా కూడా ఈ గ్రామానికి వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి చేయిస్తూ ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ రావాలనుకున్న, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావాలనుకున్న భయపడే రోజుల్లో కోడెల శివప్రసాదరావు గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పార్టీయే, తెలుగుదేశం పార్టీ అప్పచెప్పిన బాధ్యతని, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ఆ రోజు బాంబులు వేస్తున్నా కూడా ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీని కాపాడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ ఊరందరికీ ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరికీ స్థలాలున్నా కూడా అవన్నీ పుష్పగిరి పీఠాధిపతులు ఆధ్వర్యంలో ఉండటం వల్ల సముద్రం ముందు నిలబడితే నీళ్లున్నా కూడా తాగలేని పరిస్థితిలో, స్థలాలున్నా కూడా వాటిని వాళ్ళ బిడ్డలకు ఉపయోగించిన పరిస్థితిలో ఈ లింగంగుంట గ్రామం ఉంది. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారి దగ్గరికి వచ్చి ఊరంతా ఇబ్బంది పడతా ఉన్నాం, మా స్థలాలన్నీ కూడా మా చేతిలో కాగితాలున్నా కూడా మాకు గౌరవం రాని పరిస్థితి అంటే ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు ఎన్ని ఓట్లు వచ్చినాయని చూడాలా, ఎంతమంది నిలబడ్డారని చూడాలా, ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డారని కూడా ఆలోచించాలా. ఆయన అనుకున్నదల్లా ఒక్కటే, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎక్కడ కష్టాలున్నాయి, వాటికి ఏ విధంగా నేను పరిష్కారం చూపించగలను అని చెప్పి లింగంగుంటలో ఉన్న గ్రామస్తులందరినీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర కూర్చోబెట్టి ఈ గ్రామం సమస్యల్లో ఉంది, వాటికి పరిష్కారం చూపించాలని చెప్పి బ్రతికున్నంత కాలం పాటుపడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే పార్టీలకు అతీతంగా ఆ రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కడు ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఊరికి ఆయన చేసిన సేవ, ఊరి పట్ల ఆయన చూపించిన అభిమానం, అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా గుండెల్లో పెట్టుకుని కాపాడాడో మరిచిపోకుండా ఈ రోజు అందరూ కలిసి రావటం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందుకే ఈ ఆసుపత్రి ఒకప్పుడు 4.5 ఎకరాలు ఊరికి దూరంగా, ఎందుకు పనికి రాకుండా అన్యాక్రాంతమైపోయిన స్థలంని ఏ విధంగా ఉపయోగపెట్టాలి అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు గారు ఆ రోజు నాబార్డు నిధులతో నువ్వు చేయి శివప్రసాద్, నీకు నేను అండగా ఉన్నానని చెప్పి ఆ రోజు అన్యాయకాంత స్థలంలో హాస్పిటల్ కట్టాలో నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఎక్కడ పెడదామని చెప్పి అందరూ ఆలోచిస్తే ఆ రోజు ఇసప్పాలెం రోడ్లో స్థలం ఉంది, అక్కడ కట్టండి, అక్కడ మన తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే గ్రామాలు ఉన్నాయని చెప్పారు. కానీ కోడెల శివప్రసాదరావు గారు ఒకటే మాట అన్నారు, లింగంగుంట్ల గ్రామంలో అందరికీ అందుబాటులో నడిబొట్టున అటు పట్టణానికి, ఇటు నర్సరావుపేట మండలానికి, రొంపిచెర్ల మండలానికి నడిబొట్టు నుండి ఈ స్థలంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఎక్కువ మందికి ఉపయోగం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలను చూడకుండా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించారు. కాబట్టి ఈ రోజు మన కళ్ళ ముందు నిలబడిన ఈ ఆసుపత్రి రూపంలో కోడెల శివప్రసాదరావు గారు మన గుండెల్లో చిరస్థానం సంపాదించాలని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఒక్కసారి కోడెల శివప్రసాదరావు గారిని తలుచుకుంటే అభివృద్ధి ఏ విధంగా చేయాలి, పోరాటం చేసి ఏ విధంగా పార్టీని, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, అన్నిటికీ మించి తనను నమ్ముకుని తనని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ప్రాణం ఉన్నంత వరకు పోరాడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే కోడెల శివప్రసాదరావు గారి విగ్రహం ఒక బొమ్మ కాదు, ఈ రోడ్డు మీద నడిచే ప్రతి పిల్లవాడు ఆ బొమ్మను చూసినప్పుడు
పట్టుదల, మొండితనం, అభివృద్ధి, ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్ని కలబోసి మనిషి అంటే ఈ విధంగా బతకాలి, నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఈ తరం కాదు రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడు, ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఎక్కడైనా ఒక చిన్న అభివృద్ధి చేస్తే ముందు విగ్రహాలు వేసుకుంటా ఉన్నారు, శిలా ఫలకాలు వేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి ముందు ఆయన బొమ్మ పెట్టాలంటే నరసరావుపేట మొత్తం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహాలతో ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి, రోడ్ల విస్తరణ గాని, ఆసుపత్రి నిర్మాణం గాని, టౌన్ హాల్ గాని, షాదీఖానా గాని, స్టేడియం గాని, చివరికి శ్మశానం కూడా స్వర్గపురులాగా మార్చిన ఘనత, ఎండాకాలంలో కూడా మంచినీళ్ళు తాగలుగుతున్నామంటే దానికి కారణం కోటెల శివప్రసాదరావు గారు. అటువంటి మహానుభావుడి విగ్రహం ఆవిష్కరించుకోవడం, ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత. చివరగా సోదరులు పార్లమెంట్ సభ్యులు సెప్టెంబర్ 16వ తారీఖు నాడు వర్ధంతి సందర్భంగా మనందరికీ ఒక మాట ఇచ్చారు. కోడెల శివప్రసాదరావు గారు ఒక ఊరికో ఒక జిల్లాకో సంబంధించిన నాయకుడు కాదు, రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా తిరగలిగే స్ఫూర్తినిచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ప్రాణం పోయినా పర్వాలేదు, పార్టీ జెండా కప్పుకొని వెళ్లిపోవాలని చెప్పి వెళ్లిపోయిన నాయకుల్లో కోడెల శివప్రసాదరావు గారు. మొన్ననే చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, కుటుంబం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గత 5 ఏళ్లలో నరసరావుపేట, పల్నాడు జిల్లాలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్ఫూర్తి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 77వ జయంతి సందర్భంగా అన్నిటికీ మించి ఆయన అత్యంత గౌరవించే చంద్రబాబు నాయుడు గారి కళ, తెలుగువారి గర్వంగా చెప్పుకునే అమరావతి పునర్నిర్మాణం జరిగే రోజునాడు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన నిర్మించిన ఆసుపత్రి ప్రాంగణంలో చేసుకోవటం, కుటుంబ సభ్యులందరం ఒక దగ్గర కలుసుకోవటం, ఆయన చేసిన సేవలు, ఆయన చూపించిన అభిమానం, ఆయన చేసిన పోరాటం అన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆ మహానుభావునికి నివాళులు అర్పించుకోవటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, కోడెల బిడ్డగా అదృష్టంగా భావిస్తూ కార్యక్రమం ఈరోజు ఎంత ఒత్తిడి ఉన్నా సరే కోడెల గారితో అనుబంధాన్ని గుర్తుపెట్టుకొని ఆయన చూపించిన ఆత్మీయతని మరిచిపోకుండా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, సోదరులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, గౌరవంతో విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారికి, అన్నిటికీ మించి డాక్టర్ గారి విగ్రహం కోడెల గారు స్థాపించిన ఆసుపత్రి ప్రాంగణంలో జరగాలి అని చెప్పి 4 నెలల నుంచి మమ్మల్ని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారికి, వేదిక అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గొట్టిపాటి రవికుమార్ గారికి ఆసుపత్రి గురించి, ఊరి గురించి ఒక్క నిమిషం చెప్పాలి. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారు అంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, పల్నాటి పౌరుషానికి, పట్టుదలకి, మొండితనానికి, అభిమానానికి, ఆత్మవిశ్వాసానికి కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడైతే ఉన్నామో లింగంగుంట గ్రామానికి ఒక సమస్య ఉంది, లింగంగుంట గ్రామంతో పార్టీకి ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఎలక్షన్ చేయాలన్నా, వెళ్ళి ఓట్లు వేయాలన్నా కూడా ఈ గ్రామానికి వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి చేస్తూ ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావాలనుకున్న భయపడే రోజుల్లో కోడెల శివప్రసాదరావు గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పార్టీయే తెలుగుదేశం పార్టీ అప్పచెప్పిన బాధ్యతని, తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ఆ రోజు బాంబులు వేస్తున్నా కూడా ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీని కాపాడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ ఊరందరికీ ఒక సమస్య ఉంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరికీ స్థలాలు ఉన్నా కూడా అవన్నీ పుష్పగిరి పీఠాధిపతులు ఆధ్వర్యంలో ఉండటం వల్ల సముద్రం ముందు నిలబడితే నీళ్లున్నా కూడా తాగలేని పరిస్థితుల్లో
స్థలాలున్నా కూడా వాటిని వాళ్ళ బిడ్డలకు ఉపయోగించిన పరిస్థితిలో ఈ లింగంగుంట గ్రామం ఉంది. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారి దగ్గరికి వచ్చి ఊరంతా ఇబ్బంది పడతా ఉన్నాం, మా స్థలాలన్నీ కూడా మా చేతిలో కాగితాలున్నా కూడా మాకు గౌరవం రాని పరిస్థితి అంటే ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు ఎన్ని ఓట్లు వచ్చినది చూడాల, ఎంతమంది నిలబడ్డారని చూడాల, ఏ విధంగా పార్టీకి ఉపయోగపడ్డారని కూడా ఆలోచించాల. ఆయన అనుకున్నదల్లా ఒక్కటే, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎక్కడ కష్టాలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా నేను పరిష్కారం చూపించగలను అని చెప్పి లింగంగుంటలో ఉన్న గ్రామస్తులందరినీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర కూర్చోబెట్టి ఈ గ్రామం సమస్యల్లో ఉంది, వాటికి పరిష్కారం చూపించాలని చెప్పి బ్రతికున్నంత కాలం పాటుపడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే పార్టీలకు అతీతంగా ఆ రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కడు ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఊరికి ఆయన చేసిన సేవ, ఊరి పట్ల ఆయన చూపించిన అభిమానం అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా గుండెల్లో పెట్టుకుని కాపాడాడో మరిచిపోకుండా ఈ రోజు అందరూ కలిసి రావటం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అందుకే ఈ ఆసుపత్రి ఒకప్పుడు 4.5 ఎకరాలు ఊరికి దూరంగా ఎందుకు పనికి రాకుండా అన్యాక్రాంతమైపోయిన స్థలాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టాలి అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు గారు ఆ రోజు నాబార్డు నిధులతో నువ్వు చేసి ప్రసాద్ నీకు నేను అండగా ఉన్నానని చెప్పి ఆ రోజు అన్యాయక్రాంతమైన స్థలంలో హాస్పిటల్ కట్టలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడ పెడదామని చెప్పి అందరూ ఆలోచిస్తే ఆ రోజు ఇసప్పాలెం రోడ్లో స్థలం ఉంది, అక్కడ కట్టండి, అక్కడ మన తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే గ్రామాలు ఉన్నాయని చెప్పారు. కానీ కోడెల శివప్రసాదరావు గారు ఒకటే మాట అన్నారు, లింగంగుంట్ల గ్రామంలో అందరికీ అందుబాటులో నడిబొడ్డున అటు పట్టణానికి ఇటు నరసరావుపేట మండలానికి రొంపిచెర్ల మండలానికి నడిబొడ్డు నుండి ఈ స్థలంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఎక్కువ మందికి ఉపయోగం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ పార్టీలు చూడకుండా కులాలను చూడకుండా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించారు. కాబట్టి ఈ రోజు మన కళ్ళ ముందు నిలబడిన ఈ ఆసుపత్రి రూపంలో కోడెల శివప్రసాదరావు గారు మన గుండెల్లో చిరస్థానం సంపాదించాలని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఒక్కసారి కోడెల శివప్రసాదరావు గారిని తలుచుకుంటే అభివృద్ధి ఏ విధంగా చేయాలి, పోరాటం చేసి ఏ విధంగా పార్టీని కార్యకర్తల్ని కాపాడుకోవాలి, అన్నిటికీ మించి తనను నమ్ముకుని తనని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ప్రాణం ఉన్నంత వరకు పోరాడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే కోడెల శివప్రసాదరావు గారి విగ్రహం ఒక బొమ్మ కాదు, ఈ రోడ్డు మీద నడిచే ప్రతి పిల్లవాడు ఆ బొమ్మను చూసినప్పుడు పట్టుదల, మొండితనం, అభివృద్ధి, ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్ని కలబోసి మనిషి అంటే ఈ విధంగా బతకాలి, నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఈ తరం కాదు రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడు, ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఎక్కడైనా ఒక చిన్న అభివృద్ధి చేస్తే ముందు విగ్రహాలు వేసుకుంటా ఉన్నారు, శిలా ఫలకాలు వేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి ముందు ఆయన బొమ్మ పెట్టాలంటే నరసరావుపేట మొత్తం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహాలతో ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి, రోడ్ల విస్తరణ గాని, ఆసుపత్రి నిర్మాణం గాని, టౌన్ హాల్ గాని, షాదీఖానా గాని, స్టేడియం గాని, చివరికి శ్మశానం కూడా స్వర్గపుడు లాగా మార్చిన ఘనత, ఎండాకాలంలో కూడా మంచినీళ్ళు తాగలుగుతున్నామంటే దానికి కారణం కోడెల శివప్రసాదరావు గారు. అటువంటి మహానుభావుడి విగ్రహం ఆవిష్కరించుకోవడం, ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత. చివరిగా సోదరులు పార్లమెంట్ సభ్యులు సెప్టెంబర్ 16వ తారీఖు నాడు వర్ధంతి సందర్భంగా మనందరికీ ఒక మాట ఇచ్చారు. కోడెల శివప్రసాదరావు గారు ఒక ఊరికో ఒక జిల్లాకో సంబంధించిన నాయకుడు కాదు, రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా తిరగలిగే స్ఫూర్తినిచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ప్రాణం పోయినా పర్వాలేదు, పార్టీ జెండా కప్పుకొని వెళ్లిపోవాలని చెప్పి వెళ్లిపోయిన నాయకుల్లో కోడెల శివప్రసాదరావు గారు. మొన్ననే చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, కుటుంబం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గత 5 ఏళ్లలో నరసరావుపేట, పల్నాడు జిల్లాలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు.
అరవింద్ బాబు గారి మీద ఇవాళ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. పక్కన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ విధంగా అయితే ఆరోపణలు చేశారో వాళ్ళ మీద ఏసీబీ చేత విచారణ చేపించి ఈ రోజు వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు కూడా ఎవరైతే ఇక్కడ వైసీపీ నాయకులు మీ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద ఏసీబీ చేత విచారణ చేపించి కార్యకర్తలందరినీ కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అన్నిటికీ ఇవాళ 77వ జయంతి సందర్భంగా కోడెల శివప్రసాద్ గారి దగ్గర ఆవిష్కరణలో పాల్గొన్నాం. మేము కానీ స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, చీఫ్ విప్ గారు అందరూ కూడా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నాం. ఆయన పుట్టినరోజు జరుపుకున్నామే కానీ మన మధ్య లేనందుకు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలో భాగంగానే ఆయన మన మధ్య దూరం అయిపోయాడు. రాబోయే రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోలు రాకుండా అందరం కూడా గట్టిగా ఉండి కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తాం. శివప్రసాద్ గారు చుట్టుపక్కల గ్రామాలే కాదు, పల్నాడే కాదు, గుంటూరు జిల్లా మొత్తం కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరం కలిసి ఒక కార్యక్రమం చేస్తుంది.